హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, ఈ రోజు రాత్రికి ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 4 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగే అవకాశం ఉండడంతో భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు నమోదవుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలతో పాటుగా ఈదురుగాలుల ప్రభావం కూడా అత్యధికంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రం గంటకి 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, మధ్యాంధ్రలో గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక రాయలసీమ వ్యాప్తంగా అయితే ఈరోజు పొడి వాతావరణం కొనసాగుతున్నప్పటికీ తెలంగాణలో వర్షాలు నమోదవుతాయి. పూర్తి స్థాయిలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తెలంగాణ జిల్లాలో రాత్రి సమయంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలే కురిసే అవకాశం ఉంది. దాదాపుగా ఇప్పటికే 12 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గత 2 రోజులుగా ఈ రోజు మోస్తరు వర్షాలు, తేలికపాటి వర్షాలే నమోదవుతాయి. కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ లో భారీ వర్షాలు, ఖమ్మం జిల్లాలో మోస్తరు వర్షపాతం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.